ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA కోర్సులు. CA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు, అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వారు ఇస్తున్న ప్రకటనలు శ్వేతపత్రాలు వీటన్నిటి ద్వారా ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. పక్కా కన్ఫ్యూజన్. చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళి అక్కడ మోడీ గారిని ఏ ముఖ్యమంత్రి కూడా అంత పొగళ్ళ, మీరు 10 ఏళ్ల మీ కష్టార్జితం వల్ల ఎంతో అభివృద్ధి అయింది, ప్రపంచ దేశాల్లోనే మనం ఆర్థికంగా పోటీ పడుతూ ఉన్నాం, తర్వాత రాజకీయంగా ఒక సుస్థిరత వచ్చిందని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అభినందిస్తూ ఉన్నారు. మరి నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సీనియర్ నాయకుడే. మరి ఏ రంగంలో మన దేశం అభివృద్ధి అయిందో, ఏ రంగంలో ఆర్థికంగా మనం ముందుకు పోయామో, లేదా మౌలిక సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా, దేంట్లో మన ఖ్యాతి ముందుకు పోయిందో ఆయనే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో ఇవాళ దేశవ్యాప్తంగా ఒక వ్యవసాయక దేశం మనది. వ్యవసాయదారులందరూ కూడా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, అప్పుల పాలయ్యారు. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే 1,20,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి 1,20,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని రైతులు అప్పుల పాలయ్యి వాళ్ళు పదే ఉద్యమాలకు వస్తూ ఉంటే మరి ఎక్కడ అభివృద్ధి ఉందో అర్థం కాదు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. 45 సంవత్సరాలు రికార్డు స్థాయిలో ఇవాళ నిరుద్యోగ సమస్య ఉంది. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా మన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దాన్ని ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో ఉన్న గ్రాడ్యుయేట్స్లో 40% మంది గ్రాడ్యుయేట్స్ వారందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. పోన్లే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారంటే, ఇవాళ దేశవ్యాప్తంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారిలో 20.9% మందికి మాత్రమే సక్రమంగా జీతాలు వస్తూ ఉన్నాయి. ఇది మేము చెప్తున్నది కాదు, గవర్నమెంటే చెప్తా ఉంది. మరి ఏ సమస్య పరిష్కారం చేశాడో చంద్రబాబు నాయుడు గారు చెప్తే బాగుండేది. నీవు ఉద్యోగాలు ఇవ్వలే, రైతు సమస్యల పరిష్కారం చేయలే, ధరలు తగ్గించలేకపోయినావు, బ్లాక్ మనీ తెప్పించలేకపోయినావు. అసలు ఒక్క సమస్య ఫలానా సమస్య పరిష్కారం అయిందని చెప్పమంటాను. నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినంతగా అవినీతి గురించి మాట్లాడినాడు. మరి అవినీతి తగ్గిందా అని అడుగుతా ఉన్నాం. నీ 10 ఏళ్ల పరిపాలనలో అవినీతి ఏమైనా తగ్గిందా, లేదా బ్యాంకులకు 1,000 కోట్ల రూపాయలు దగా చేసి ఆ డబ్బుతో పరారైన వాళ్ళని ఎవరైనా తెచ్చి వాళ్ళపైన పనిష్మెంట్ ఇచ్చావా? నువ్వు ఒక్క నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశం నంబర్ 1 స్థాయికి ఎదిగింది ఏకైకం ఏమంటే ఒక్క జనాభాలో మాత్రమే. ఇవాళ గతంలో 2వ స్థానంలో ఉన్నాము, ఇవాళ మొదటి స్థానంలో ఉంది. అందులో కూడా నరేంద్ర మోడీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏం లేదు. కాబట్టి ఏమంటే అసలు అది జనాభా పెరిగిన దాంట్లో కూడా ఆయనది ఏముంది, ఆయనకి ఏం సంబంధం లేదు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అసలు నువ్వు ఏమి చేయకుండా పక్కా ఒక ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ పట్టుకొని నువ్వు మా పొగుడుతూ ఉన్నావు. పైగా నువ్వు మననే అసెంబ్లీలో చెప్పావు, భారతదేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుడిని, నేనే హైటెక్ ఉన్నాను. సంతోషం, నిజమే, చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్టే. వాళ్ళ దేశ రాజకీయాల్లో ఒక సీనియర్ లీడర్, అనుమానమే లేదు. మరి నీవు ఇవాళ నిజంగా సీనియర్లతోనే సమస్య వచ్చింది. ఇవాళ మీరు నితీష్ కుమార్ ఇద్దరు సీనియర్ లీడర్స్ కలిసి చివరిలో పోయి మీరు నరేంద్ర మోడీతో జతగట్టి ఇవాళ మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అది అధికారంలోకి రావడానికి మీరిద్దరే కారకులు. కాబట్టి ఏమంటే నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, ఇవాళ మీరు వాస్తవాలు మాట్లాడితే మాట్లాడండి, మాట్లాడకపోతే మాట్లాడొద్దండి. మీకున్న పరిమితులు మీకు ఉంటాయి. కానీ మీరు ప్రజలను తప్పుదో పట్టించొద్దండి. పక్కా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, దేశ ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడలే, పైగా ఒక అన్డెమోక్రటిక్ ప్రైమ్ మినిస్టర్ అయినా
ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి తీసుకుని పోయి జైల్లో పెట్టినాడు. దానిపైన మీరేం మాట్లాడలేకపోతా ఉన్నారు. గతంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి తీసుకుని పోయి జైల్లో పెట్టినాడు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రతిపక్ష పార్టీలను బెదిరిస్తూ తద్వారా తన రాజకీయ పబ్బం గడుపుకొని ఇవాళ ప్రపంచ దేశాలు ఏదో ముందుకు పోయిందంటే దేంట్లో ముందుకు పోయిందో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రపంచంలో పేదరికము నంబర్ 1 నైజీరియా అయితే నంబర్ 2 ఇండియా ఉండేది. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ నంబర్ 1 ఇండియా. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి, అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయితే ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. మీ కష్టాన్ని మీ శ్రమనంతా కూడా ఇప్పుడు మనం ఇది చేసుకోవాలని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి కూడా చెప్పాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానికి, వాళ్ళ పార్టీ మంత్రులు చెప్తున్న దానికి, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దానికి ఏమాత్రం పొందరలేదు. ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ప్రకటించారు. ఈ రాష్ట్రంలో 9,74,000 కోట్ల రూపాయల అప్పు ఉందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కానీ నిన్న యనమల రామకృష్ణన్ గారు గతంలో ఆర్థిక మంత్రిగా చేశాడు, సీనియర్ రాజకీయవేత్త. ఆయనేమో 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని ఆయన చెప్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ రెండింటితో విభేదిస్తూ ఉన్నాడు. ఈ రెండింటితో విభేదించి 7,48,000 కోట్ల రూపాయల అప్పు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో 9,74,000 కోట్లు అంటే, యనమల గారేమో 14 లక్షల కోట్ల రూపాయలు అంటే, తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో 7,48,000 కోట్ల రూపాయలు అంటే అసలు ప్రజలంతా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. అదేవిధంగా మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన కూడా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ఎందుకు మాట్లాడాడు. కాబట్టి ఏమంటే మీరు ఒకరు చెప్తున్న దానికి ఇంకొకరు చెప్తున్న దానికి అసలు సంబంధమే లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, పక్కా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి నేను కోరుతున్నదంతా ఒకటే, ఇవాళ సెంట్రల్ బడ్జెట్ దాంట్లో మనకు వచ్చిన దాంట్లో కూడా కన్ఫ్యూజనే. ఐఏఎస్ పాత్ర ఉంటే దాన్ని కూడా తెలుస్తారు. రెవెన్యూ అధికారులందరూ కూడా ఉండుంటారనే మనం చెప్పే కదా, మదనపల్లి దాంట్లో రెవెన్యూ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు కాల్చగలిగారు. కడప జిల్లాలో కూడా దీనిపైన విచారణ చేసి దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయింటారో వాళ్ళందరిపైన, వాళ్ళు ఎంత పెద్ద స్థాయి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. వారు ఏ పార్టీ వారైనా కూడా వదిలిపెట్టాల్సిందే అవసరం లేదు. వారు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లుగా పనిచేసి ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా పర్వాలేదు. కాబట్టి ఏమంటే దీనిపైన సీరియస్ యాక్షన్ ఉండాలి. అందుకోసమే ముఖ్యమంత్రి గారిని మేము స్వయంగా కలిసి ఆయనకి మేము మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.